కొన్నిసార్లు మనం విధేయత మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి ఆయనకు మనసు వస్తుంది. దేవుడు ఉన్నమన్న దగ్గర, నాయకులు ఉండమన్న దగ్గర, నాయకులు అప్పగించుకోమన్న దగ్గర అప్పగించుకుంటే ఆశీర్వదించబడతాం. నేను డేవిడ్ని చాలా ఊర్లు పంపించాను. తాటికొండ పంపించాను, చింతపల్లి పంపించాను, రామరెడ్డిపాలెం పంపించాను, గోగులపాడు పంపించాను, పిల్లుట్లో పంపించాను, తెనాలి పంపించాను. తెనాలిలోనిది ఏమీ లేదు. నేను ఎల్లమన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి విశ్వాసులను తీసుకొని 10 మందిని కూడగట్టుకొని, అన్న మాకు మరి డేవిడ్ అని లేకపోతే మాకు ఇంక లేదన్నా. చింతమని నాటకాలు వేసేవాళ్ళు నాకు బాగా తెలుసు. డేవిడ్ అని లేకపోతే అసలు మేము బతకలేమన్నా, చచ్చిపోతామన్నా అన్నాడు. ఒక్కడు రాలా. యేసు రక్తమే జయం. ఇక మిగతా కొంతమందికి వచ్చారు, వాళ్ళు పోయారు, ఇల్లు పోయారు. ఏమనుకోమాకండి. అప్పగించుకొని నాయకత్వానికి అప్పగించుకున్నప్పుడు, ఉండమన్న దగ్గర ఉన్నప్పుడు, ఇక్కడ సేవ కూడా 0 అయినప్పుడు, విజయవాడ ఎవడు నా మాటని వెళ్తాడో వాడు చచ్చిపోయేంత వరకు ఆడ ఉంటాడు అనుకున్నాను నేను. ఇక మళ్ళీ వాడిని మార్చనని. ఈయన పంపిస్తే వాడు ఒక్క మాట కూడా నాకు ఎదురు చెప్పకుండా, నా అక్కడ సంఘం దెబ్బతిన్నదనో, అక్కడ ఇబ్బంది అయిద్దనో ఏమీ లేదు. మెదలకుండా వచ్చాడు. అవునా కాదా? స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, మీరు గమనించండి. ఎప్పుడైతే మనం దేవుని మాటకు విధేయత చూపిస్తామో, దేవుడు ఆ విధేయతను బట్టి ఆశీర్వదిస్తాడు. నేను ప్రతి సంఘములో కొంతమందిని గమనిస్తాను. నేను మీ సంఘములో కూడా. ఇప్పుడు విజయవాడలో అసలు ఇంత స్థలం ఏంటి, ఈ మందిరం ఏంటి, నాకే ఆశ్చర్యం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఎవరైనా గొప్పోళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వారు, పట్టుమని ఇంత ఆదుకునేటువంటి వాళ్ళు ఉన్నారులే అనే ధైర్యం ఇక్కడ లేని ఈ సంఘములో ఇంత పని జరుగుతుందంటే, మాసిదోనియా సంఘస్థులు పేదరికములో ఉండి బహుదాతృత్వం కలిగి దేవుని పని చేశారట. అలాంటి పని మీ సంఘం చేస్తుంది, చేస్తూనే ఉండండి. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవిస్తాడు. పెద్ద షెడ్ ఇలా వేసేయండి. అలా నాకైతే అలా వేస్తే బాగుంటుంది.